రవి కొనుడా అయితే ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను. వెళ్ళండి, ఇందులో అడ్రస్ ఉంది. వెళ్ళి తిన్నగా వాళ్ళిద్దరిని మన ఇంటికి తీసుకురండి. చూడండి, వాళ్ళు ఏమైనా అనేరు సుమా? నేను ఎందుకంటాను? ఏమండి, చిత్రకి తల్లిపోయిన విషయం తెలియనియొద్దు. ఇక్కడికి వచ్చాక నింపాదిగా నేనే చెప్తాను. అలాగేలే. నాకు అర్జెంట్గా కొంచెం డబ్బు కావాలమ్మా. డబ్బుతో నీ సమస్యలు తీరేవైతే అలాగే ఇస్తాను రవి. అమ్మా, ముందాలోచన లేకుండా నువ్వు చేసిన పని చిత్ర జీవితానికి ఎంత కళంకం తెస్తుందో ఆలోచించావా? నువ్వు నిజంగా ప్రేమిస్తూ ఉంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి కానీ ఈ దాగుడు మూతలు ఎందుకు? అమ్మా, నేను చిత్రం వెంట వెళ్ళాలని వెళ్ళలేదు. ఆమె కోపంతో వెళ్ళిపోతుంటే వెనక్కి తీసుకొద్దామని వెళ్ళా. కానీ పరిస్థితులు మమ్మల్ని తరుముకు వెళ్ళాయమ్మా. ప్రమాణం చేసి చెప్తున్నా, చిత్రకు ఏ అన్యాయం చేయి, ఆమెకు ఏ కళంకం రానివ్వ. నేను పెళ్లి చేసుకుంటానమ్మా. ఈ నిశ్చయం నీకు ముందే ఉండి ఉంటే ఇక్కడ ఇంత సర్వనాశనం జరిగేది కాదేమో. ఏం జరిగిందమ్మా? చిత్ర తల్లి మేడ మీద నుంచి పడి చనిపోయింది. అమ్మా, నేను ఇప్పుడే చిత్రం తీసుకొస్తాను. రవి, రవి, ఇదిగో చూసారా, మీ ఉత్తరం చూడగానే వచ్చారు మీ నాన్న. నాన్న, అవును నేనే. ఎక్కడ వాడెక్కడా? మా రవి ఎక్కడా అని డబ్బు తీసుకురావడానికి వెళ్ళాను. డబ్బు 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 వెతకో డబ్బు చెట్లు దులుపుతూ వస్తుందా? ఎందురా నాయన అలా నవ్వుతావు? కొంగమ్మ కొనుగోను. నువ్వు కాస్త బయటకు వెళ్ళు, మేము మాట్లాడాలి. ఇదేం పెర్సనాలిటీరా? ఆఖరికి ఎలాంటి చోటుకి తీసుకొచ్చావు మా వాడిని? నేనేం తీసుకురాలేదు. మరి నేను చూసానా? ఆయనే అడగండి. అడుగుతాను. రవి, రవి, ఎందుకని అడుగుతారు? బయటకు వెళ్ళారని చెప్పడంలే. ఆటే దబా ఎందుకు? ఊరుకుంటున్నాను అనుకుంటాము. కొంత కురుక్షేత్రం చేసి మరి విడిచిపెడతాను. ఏమిటా కేకలు? నన్ను ఏం చేయమంటారు చెప్పండి. నా బాధ నీకు ఎలా తెలుస్తుంది? ఇంతకాలంగా నా కుమారుడు ఇంతటి వాడు అంతటి వాడని 10 మందిలో రొమ్ము విచ్చులు తిరిగేనే. నాకున్న ఒక్కగాని ఒక కుమారుడు పొరిగిండి అమ్మాయితో పారిపోయాడని 10 మందిలో తెలిస్తే నా పరువు ప్రతిష్ట ఏం కాదు. మీరు పారిపోయే ముందు నా ప్రాణాలు కాస్త తీసేసి పారిపోయి ఉంటే నాకు ఈ బాధ ఉండేది కాదు. ఆగండి, మీరు ఊరుకోండి. అంత సర్వనాశనం అయిపోతుంటే ఎలా ఊరుకోను? అవతల 60,000 రూపాయలు కట్టడంతో జడ్జి గారి సంబంధం స్థిరపరచుకున్నాను. స్థిరపడిందా? తాంబూలాలు కూడా గుర్తిస్తున్నాం. ఇంకేం చెప్పక్కర్లేదు, వెళ్ళండి. మీ అబ్బాయి మీ దగ్గర పంపిస్తాను. పంపిస్తావా? నిజంగా పంపిస్తావా? పంపిస్తాను. నేను మీకు అడ్డురా. నా అదృష్టం ఎలాగుంటే అలాగే జరుగుతుంది. మీరు వెళ్ళండి. సంతోషం, చాలా సంతోషం. సుఖంగా పడుతుంది. అంజీ, ఒరే అంజీ. అబ్బబ్బా, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి? ఏమిటి? నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటావా? చేసుకో. మీరు పొరపడుతున్నారు. నేను ఆయన్ని పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకుని దానివి పారిపోయేందుకు వచ్చావు? నేను పారిపోయి రాలేదు. నేను మిమ్మల్ని ఎలా నమ్మించగలను? అయితే నా దుఃఖ జీవితం అంతా మీకు స్పష్టంగా చెప్పాలి. వద్దొద్దు. నా సొద చెప్పుకుంటే వినేవాళ్ళు ఎవరూ లేరు, కానీ నీ దుఃఖం అంతా నేను వింటూ కూర్చున్నాను. మీరు నన్ను రవి నుంచి రక్షించాలి. అది నా పని కాదు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఆయన ఇప్పుడే తిరిగి రావచ్చు. భయం కూడా ఉందన్నమాట. అయినా నాకెందుకు వచ్చిన పెడతా? ఇంతకీ నువ్వు నాకెవరివని? ఎవరినీ కాదు, కానీ నన్ను మీ చెల్లెలుగా భావించి మా నాన్నని ఇక్కడ తీసుకొద్దురు గాని, లేదా నన్నే ఇంటి దగ్గర దింపొద్దురు గాని. ఇంటికా? ఆడది ఒక్కసారి పరాయివాడితో వచ్చి ఎక్కడైనా ఒక రాత్రి బయట గడిపిందంటే దానికి ఇంకా ఇంటికి వెళ్లే యోగ్యత ఉండదు. నువ్వు అతన్నే పెళ్లి చేసుకోవాలి. నేను నిజంగా ఆయన్ని పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నన్ను ఎలాగైనా రవి నుంచి కాపాడండి. వెళ్ళిపోరా. మీరు వెళ్ళండి, నేను రాను. ఏమిటిది? నువ్వు రావు?
నువ్వు ఆమెను బలవంతంగా తీసుకొచ్చావు. ఓహో, అయితే ఆమెను ఇక్కడ బలవంతంగా ఉంచదొచ్చావా? అందుకే నన్ను డబ్బు తెమ్మన్న మిషతో పంపించావన్నమాట. అవును, పంపించా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇక్కడ మర్చిపోయిందా? మరి నువ్వు అయితే ఇక్కడే ఉంటావా? ఆ సంగతి మీకు అనవసరం. తండ్రి చాటు బిడ్డలు, తండ్రి దగ్గరికి వెళ్ళండి. పోండి. నిన్ను ఇప్పుడు అర్థం చేసుకోగలిగాను. వీధిలో నుంచి వచ్చిన దానివి మళ్ళీ వీధిలోకి వచ్చేదావు. దానికి కారకులు ఎవరో ఒకసారి ఆలోచించుకోండి. ఆలోచించాను. నిన్ను వీధిలో నుంచి ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ నీకు అది ఇష్టం లేదు. నువ్వు వీడితో రవి, వెళ్ళండి. వెళ్తున్నాను, కానీ వెళ్లే ముందు నీకు మాట చెప్పి వెళ్తాను. మీ అమ్మ మేడ మీద నుంచి పడి చచ్చిపోయింది. మీ నాన్న పిచ్చెత్తి వీధుల వెంట తిరుగుతున్నాడు. నేను మీతో వచ్చేసాను, నన్ను తీసుకెళ్ళండి. నిన్ను తీసుకువెళ్ళేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు నాకు సంబంధం తెగిపోయింది, పూర్తిగా తెగిపోయింది. వాడిని నీకు తీసుకెళ్ళడు. వాడి ప్రేమ వట్టి నీటి పడకనాది, నీళ్ళలోనే కలిసిపోయి. నాకు తెలుసు, కానీ మా అమ్మ చనిపోయింది అన్నయ్య. అమ్మ చనిపోయింది, నాన్న పిచ్చివాడైపోయాడు. నేను దిక్కులేని నాన్నైపోయాడు. అధైర్యపడ. నిన్ను నువ్వు దేవుడిచ్చిన చెల్లెలుగా భావించుకుంటా. మీ నాన్న ఎక్కడున్నా వెతికి తెచ్చి నిన్ను వారికి అప్పగిస్తాను. అప్పటి వరకు నా దగ్గరే ఉంది. నేను ఏ కొమ్మ పట్టుకుంటే ఆ కొమ్మ విరిగి పడిపోతుంది అన్నయ్య. నేను పెడతాను, లేకపోతే నీ కూడా కష్టాలు చుట్టుకుంటాయి. నన్ను గురించి నువ్వేమీ దిగులు పడక్కర్లేదు. లోపలికి పద. చూచిన కురిసే కన్నీరే వికసించిన కలలే శిలలాయే. ఎటు చూచిన కురిసే కన్నీరే వికసించిన కలలే